యాంకర్ శ్యామల రాజకీయాల్లోకి వచ్చారు. అధికారిక ప్రతినిధిగా పదవి ఇచ్చారు. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయమని స్క్రిప్ట్లు పంపుతున్నారు. వారి నియోజకవర్గాలకు కూడా పంపుతున్నారు. అక్కడ సమావేశాలు పెట్టి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. ఆయా వీడియోలను వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది. శ్యామలకు ఇంకా జగన్ రెడ్డి రాజకీయం అర్థం కాలేదు. కొడాలి నాని నుంచి కొమ్మినేని వరకు అడ్డు అదుపు లేకుండా మాట్లాడి ఏ స్థితిలో ఉన్నారో గుర్తు చేసుకోవాలని సలహాలు ఇస్తున్నారు. ఇక వైసీపీలో జగన్ రెడ్డి మానసిక ఆనందం, ఇతర నేతల్ని బలి చేసి వారికి ఓదార్పు యాత్రలు చేసి తాము రాజకీయంగా బలపడాలనుకుంటున్నారు. చాలా కాలంగా ఇదే జరుగుతుంది. ఎంతో మంది నేతలు ఇలాగే శంకరగిరి మాన్యాలకు పట్టిపోయారు. ఇప్పుడు కొత్తగా శ్యామల వచ్చింది. ఇప్పటికే పవన్ కళ్యాణ్పై పీఠాధిపతి అని మరొకటి అని వ్యాఖ్యలు చేస్తున్నారు. హిందూపురంలో బాలకృష్ణ ఉంటే ఎంత, లేకపోతే ఎంత అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇక జగన్ రెడ్డి చెప్పినట్లుగా భయంతో వణికిపోతున్న వారిని చూసి కూడా శ్యామలకు ఇంకా జ్ఞానోదయం కాకపోవడం ఏమిటన్నది ప్రశ్నగా వస్తుంది. గతంలో యాంకర్ పృథ్వీ, ఆలీ సహా ఎంతో మంది జగన్ రెడ్డి కోసం వచ్చిన స్క్రిప్టులను బట్టి చిన్న పెద్ద తేడా లేకుండా మాట్లాడారు. ఇప్పుడు వారంతా ఎటుపోయారో శ్యామల గుర్తు చేసుకుంటే పద్ధతి గల రాజకీయాలు చేస్తారన్న కామెంట్లు అయితే వినిపిస్తున్నాయి. సజ్జల ఆఫీస్ నుంచి వచ్చే స్క్రిప్ట్లు ఖచ్చితంగా ఘోరంగా ఉంటాయి. వాటిని ఫాలో అయిపోతే రేపు సజ్జలు కూడా పట్టించుకోరు. దానికి పోసానే సాక్ష్యం అని వైసీపీ నేతల్లోనే చాలా మంది గుర్తు చేస్తున్నారు.